ఏపీ పాలిటిక్స్లో ప్రెజెంట్గా ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నడుస్తుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. రీసెంట్గా హైదరాబాద్లో మన సెట్ అధికారులు కొన్ని సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఏకంగా భారీగా క్యాష్ దొరికింది. ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ఈ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ రోజు అంటే జూలై 30 బుధవారం తెల్లవారుజామున సెట్ అధికారులు హైదరాబాద్లో ఈ సోదాలు నిర్వహించారు. మీరు ఆలోచించండి, ఒక కేసులో ఏకంగా A40 ప్లేస్లో ఉన్న ఒక పర్సన్ ఇచ్చిన లీడ్తో ఇంత పెద్ద డెవలప్మెంట్ జరిగిందంటే ఈ స్కామ్ ఎంత పెద్దగా అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డర్స్ ప్రకారం ఈ వరుణ్ మరియు A12గా ఉన్న చాణక్య అనే మరో వ్యక్తి ఏకంగా 11 కోట్ల రూపాయలను 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టినట్టు ఒప్పుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు. ఈ డబ్బును వాళ్లు ఎప్పుడు దాచారని చూస్తే 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టుగా అధికారులు గుర్తించారు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సమయంలో ఈ డబ్బుని దాచారన్నమాట. ఇది చాలా క్యూరియస్గా అనిపిస్తుంది కదా. అప్పటి పరిస్థితుల్లో ఎందుకు దాచారు, ఎవరి ఆదేశాలతో దాచారు అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఇదొక్కటే కాదు, శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్లో సెట్ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ ఏకంగా భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. అంటే ఊహించనంత క్వాంటిటీలో లిక్కర్ అక్కడ స్టోర్ చేసుందన్నమాట. ఈ గెస్ట్ హౌస్లో అంటే సులోచన ఫార్మ్స్లో ప్రొఫెసర్ తగల బాలరెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీద ఉన్నట్టు సెట్ అధికారులు ఐడెంటిఫై చేశారు. మరి ఈ ప్రొఫెసర్ గారికి ఈ లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం ఉంది? ఆయన కేవలం పేరుకు మాత్రమే ఓనరా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అనేది ఇప్పుడు సెట్ పరిశోధించాల్సిన విషయం. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో సెట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. క్యాష్ సీజ్ చేసి వరుణ్ చాణక్యలను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయట. అంటే ఈ 11 కోట్లు ఎక్కడివి, ఎవరికి సంబంధించినవి, ఈ లిక్కర్ డంప్ ఎందుకు, ఎక్కడి నుంచొచ్చింది, ఈ స్కామ్లో ఇంకా ఎంతమంది పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. ఈ లిక్కర్ స్కామ్ అనేది కేవలం డబ్బు మద్యం గురించి మాత్రమే కాదు. ఇది ఒకప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు లేదా అధికారంలో ఉన్న వాళ్లతో సంబంధాలున్న వాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడ్డారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. సెట్ అధికారులు ఇంత వేగంగా ఇంత పెద్ద ఎత్తున సోదాలు చేసి క్యాష్ సీజ్ చేయడం చూస్తుంటే ఈ కేసులో ఇంకా చాలా పెద్ద చేపలు పడే అవకాశమే ఉందనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎలాంటి సత్యాలు బయటపడతాయో, ఎవరెవరి పేర్లు బయటపడతాయో, ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఏదేమైనా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో గేమ్ చేంజ్. ఏపీ పాలిటిక్స్లో ప్రెజెంట్గా ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నడుస్తుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. రీసెంట్గా హైదరాబాద్లో మన సెట్ అధికారులు కొన్ని సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఏకంగా భారీగా క్యాష్ దొరికింది. ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ఈ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ రోజు అంటే జూలై 30 బుధవారం తెల్లవారుజామున సెట్ అధికారులు హైదరాబాద్లో ఈ సోదాలు నిర్వహించారు. మీరు ఆలోచించండి, ఒక కేసులో ఏకంగా A40 ప్లేస్లో ఉన్న ఒక పర్సన్ ఇచ్చిన లీడ్తో ఇంత పెద్ద డెవలప్మెంట్ జరిగిందంటే ఈ స్కామ్ ఎంత పెద్దగా అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డర్స్ ప్రకారం ఈ వరుణ్ మరియు A12గా ఉన్న చాణక్య అనే మరో వ్యక్తి ఏకంగా 11 కోట్ల రూపాయలను 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టినట్టు ఒప్పుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు. ఈ డబ్బును వాళ్లు ఎప్పుడు దాచారని చూస్తే 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టుగా అధికారులు గుర్తించారు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సమయంలో ఈ డబ్బుని దాచారన్నమాట. ఇది చాలా క్యూరియస్గా అనిపిస్తుంది కదా. అప్పటి పరిస్థితుల్లో ఎందుకు దాచారు, ఎవరి ఆదేశాలతో దాచారు అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్.
ఇదొక్కటే కాదు, శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ ఏకంగా భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. అంటే ఊహించనంత క్వాంటిటీలో లిక్కర్ అక్కడ స్టోర్ చేసుందన్నమాట. ఈ గెస్ట్ హౌస్లో అంటే సులోచన ఫార్మ్స్లో ప్రొఫెసర్ తగల బాలరెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు ఐడెంటిఫై చేశారు. మరి ఈ ప్రొఫెసర్ గారికి ఈ లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం ఉంది? ఆయన కేవలం పేరుకు మాత్రమే ఓనరా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అనేది ఇప్పుడు సిట్ పరిశోధించాల్సిన విషయం. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. క్యాష్ సీజ్ చేసి వరుణ్ చాణక్యలను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయట. అంటే ఈ 11 కోట్లు ఎక్కడివి, ఎవరికి సంబంధించినవి, ఈ లిక్కర్ డంప్ ఎందుకు, ఎక్కడి నుంచొచ్చింది, ఈ స్కామ్లో ఇంకా ఎంతమంది పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. ఈ లిక్కర్ స్కామ్ అనేది కేవలం డబ్బు, మద్యం గురించి మాత్రమే కాదు. ఇది ఒకప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు లేదా అధికారంలో ఉన్న వాళ్లతో సంబంధాలున్న వాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడ్డారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. సిట్ అధికారులు ఇంత వేగంగా ఇంత పెద్ద ఎత్తున సోదాలు చేసి క్యాష్ సీజ్ చేయడం చూస్తుంటే ఈ కేసులో ఇంకా చాలా పెద్ద చేపలు పడే అవకాశమే ఉందనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎలాంటి సత్యాలు బయటపడతాయో, ఎవరెవరి పేర్లు బయటపడతాయో, ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఏదేమైనా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో గేమ్ చేంజర్ అవుతుందేమో.